హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మీకోసం ఒక మంచి షార్ట్ స్టోరీని తీసుకువచ్చాను. అది విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి మీ సపోర్ట్ అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రింగ్ అవుతున్న తన ఫోన్ సౌండ్కి విసుగ్గా అటు ఇటు కదులుతూ, అబ్బా పొద్దున్నే ఎవరికి ఎమర్జెంట్ వచ్చింది, ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉన్నారు అని అనుకుంటూ బద్ధకంగా లేచి ఆ ఫోన్ తీసుకుని చూసిన ఆమెకి అందులో తన తండ్రి ఫోన్ నంబర్ కనిపించింది. అది చూసి, అరే డాడీ, ఏంటి ఎప్పుడూ లేనిది ఇంత పొద్దున్నే చేసేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో నాన్న, చెప్పండి అంటూ ఉత్సాహంగా అడిగింది శ్రావ్య. ఆమె గొంతు వినబడగానే, బంగారు తల్లి, నీకొక గుడ్ న్యూస్ రా, అక్కకి పెళ్లి కుదిరింది అంటూ చాలా సంతోషంగా చెప్పాడు ఆనందరావు. ఆ మాట విని, నిజంగానా? ఐఎమ్ సో హ్యాపీ డాడీ, ఎంత గుడ్ న్యూస్ చెప్పారు పొద్దున్నే, పెళ్ళెప్పుడు అంటూ చాలా సంతోషంగా అడిగింది శ్రావ్య. ఇంకో 2 రోజుల్లో ముహూర్తం రా, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి చెప్పాడు ఆనందరావు. ఏంటి, 2 రోజుల్లోనా? ఏంటి డాడీ, ఇంత అర్జెంటుగా పెట్టేశారేంటి? కరెక్ట్గా రేపటికి నాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. వెంటనే బయలుదేరి రావడానికైనా టైం పడుతుంది. ఇప్పుడు బయలుదేరితేనే కానీ రేపు మార్నింగ్కి నేను చేరుకోలేను. అలాంటిది రేపు ఈవినింగ్ బయలుదేరితే సరిగ్గా పెళ్లి టైంకి అక్కడికి వస్తాను. నాకు కొంచెం ముందు చెప్పాలి కదా, కోపంగా అలిగినట్లు మొహం పెట్టుకుని అంది శ్రావ్య. మేము అనుకోలేదురా, అనుకున్న వెంటనే ముహూర్తం కుదరడం, ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 6 నెలలు ఆగాలి అని పంతులు గారు చెప్పడంతో ఇంకా తప్పక ఈ ముహూర్తమే ఫిక్స్ చేసేసాం. మాకు కూడా ఇంత హడావిడిగా పెళ్లి పనులు చేయడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అందుకే ముందు సింపుల్గా పెళ్లి చేసేసి తర్వాత రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేద్దాము అని ముందుకు వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎగ్జామ్ రాసిన వెంటనే బయలుదేరిపో, టైంకి అయితే ఇక్కడ ఉంటావు కదా అని ఆనందరావు అనడంతో సరే అంటూ నీరసంగా చెప్పింది శ్రావ్య. అప్పుడే అతని చేతిలోంచి ఆ ఫోన్ తీసుకున్న కుసుమ, నువ్వు షాపింగ్లు కట్టా అంటూ టైం వేస్ట్ చేయకు, నీకేం కావాలో అన్నీ నేను తీసుకుని రెడీగా పెట్టాను. నువ్వు ఇక్కడికి రావడం, వెంటనే రెడీ అయిపోవడం, పెద్దగా టైం కూడా ఉండదు నీకు అంటూ చెప్పింది. ఆ మాటతో మా అమ్మ బంగారం, నాకేం కావాలో ఇట్టే తనకు తెలిసిపోతుంది అని చాలా ఉత్సాహంగా పొంగిపోతూ అంది శ్రావ్య. సర్లే, పొగిడింది చాలు కానీ ఈ టెన్షన్లో పడి ఎగ్జామ్ గురించి పట్టించుకోకుండా ఉండకు. అసలే ఆఖరి ఎగ్జామ్ అంటున్నావు, సరిగ్గా రాసి త్వరగా బయలుదేరి వచ్చాయి. టికెట్స్ కట్టా ఇప్పుడే బుక్ చేసుకో, మళ్ళీ లేట్ అయ్యింది అంటే ఇబ్బంది పడిపోతావు అంటూ చెప్పింది కుసుమ. సరే అమ్మా, నేను ఆ పనిలో ఉంటాను, మీరు పెళ్లి పనుల్లో ఉండండి. అక్కకి కంగ్రాచులేషన్స్ చెప్పాను అని చెప్పండి. అలాగే పెళ్లి తర్వాత పెద్ద పార్టీ ఇవ్వాలి తను నాకు, అది కూడా చెప్పండి అంటూ చెప్పి కాల్ కట్ చేస్తున్న శ్రావ్య ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా తన ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుంది. ఆ వెంటనే ఆమె మనసు చాలా ప్రశాంతంగా మారింది. బావా, అక్క పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత మన పెళ్ళి. అక్క పెళ్ళైన వెంటనే నా మనసులో ఉన్న ప్రేమ నీతో నేను చెప్పడం, దాన్ని నువ్వు అంగీకరించడం, ఆ వెంటనే పెద్దవాళ్లతో మాట్లాడి మన పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించడం, పెద్దవాళ్ళ సమక్షంలో అందరి ఆశీర్వాదంతో మంచి ముహూర్తంలో ఇష్టంగా నేను నీ భార్యని అయిపోవడం తలుచుకుంటేనే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది ఆమె. నెక్స్ట్ డే తను అనుకున్నట్లయితే ఎగ్జామ్ రాసిన వెంటనే తన ఊరికి బయలుదేరింది. వెళుతున్నంతసేపు ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది, ఆ పెళ్లిలో ఎంత బాగా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచన తప్ప అసలు తన అక్క పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరు అన్నది ఆమె ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయింది.
దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఆమెకి అస్సలు లేదు. ఎందుకంటే తన అక్క ఎవరిని ఇష్టపడుతుందో, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందో తనకి బాగా తెలుసు. తనకి కావాల్సింది ఎలాగైనా దక్కించుకునే తత్వం ఉన్న తన అక్క ఇప్పుడు కూడా అలానే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దానికి నాన్నను ఒప్పించుకుంది అనుకుంది, కానీ అక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుంది అని ఆమె ఏమాత్రం అనుకోలేకపోయింది. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వస్తే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని ట్రైన్ దిగిన వెంటనే డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయింది ఆమె. కరెక్ట్గా ముహూర్తానికి ఇంకా అరగంట సమయం ఉంది అనగా ఆ కళ్యాణ మండపానికి చేరుకుంది శ్రావ్య. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి తన లగేజ్ తీసుకుని కళ్యాణ మండపం వైపు చూసిన ఆమెకి వెలిగిపోతున్న లైటింగ్స్తో చాలా అందంగా కనిపించింది ఆ కళ్యాణ మండపం. మా అక్క పెళ్ళి అంటే ఈ మాత్రం ఉండాలి కదా అని అనుకుంటూ తన చూపు పక్కకు తిప్పిన ఆమెకి రోహిత్ వెడ్స్ సంధ్య అన్న ఫ్లెక్సీ స్వాగతం పలికింది. ఆ ఫ్లెక్సీలో నవ్వుతూ ఉన్న తన అక్క భుజాల మీద చెయ్యి వేసి ఆమె మొహంలోకి చూస్తూ నవ్వుతూ ఉన్న రోహిత్ని చూడగానే శ్రావ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి. బావా అని ఆమె పెదవులు చిన్నగా పలకడంతో ఆమె గుండె ఒక్కసారిగా అదిరిపడింది. అక్క పెళ్లి చేసుకోబోయేది భావన అని అనుకోగానే ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఒక్కసారిగా తనలోని ప్రాణం ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. తల తిరిగిపోతూ ఉంది. అలా భావని అక్క పెళ్లి ఎలా చేసుకుంటుంది? తను ప్రేమించింది అరుణ్ణి కదా అని మనసులో అనుకుంటూ భారంగా అడుగులు వేసుకుంటూ కళ్యాణ మండపంలోకి వెళుతున్న ఆమెకి ఏవో గత జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉన్నాయి. తన బావతో కలిసి తను సరదాగా గడిపిన సంగతులు అన్నీ గుర్తు వస్తూ ఉన్నాయి. కావాలని అతనితో గొడవ పెట్టుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పోట్లాడడం, అతన్ని చూడడం కోసం అతని చుట్టూ తూనీగల తను తిరుగుతూ ఉండడం, తన మనసులోని మాట అతనికి చెప్పాలని ప్రయత్నించి అంత ధైర్యం చేయలేక ప్రతిసారి వెనక్కి తిరిగి వచ్చేయడం గుర్తు వస్తూ ఉంటే మనసుని మిలిపెట్టేసినట్లు అనిపిస్తుంది. ప్రతి క్షణం నీ చుట్టూ తిరుగుతూ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పకుండానే చెప్తూ ఉన్నాను కదా బావా. అయినా కూడా నా మనసులో నీపై నేను పెంచుకున్న ప్రేమ నీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు నన్ను కాదు అని అక్కని పెళ్లి చేసుకుంటున్నావు? నేను నీకు నచ్చలేదా? ఒక్కసారి కూడా నన్ను ప్రేమించాలి అని నీకు అనిపించలేదా అని అనుకుంటూ వెళుతూ ఉన్న ఆమెకి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఫ్రెండ్స్తో నవ్వుతూ అటుగా వెళుతున్న రోహిత్ కనిపించాడు. అతన్ని చూసిన వెంటనే వెళ్ళి అతని కాలర్ పట్టుకుని, ఏరా, నా మనసులో ప్రేమ నీకు తెలియలేదా? నేను నిన్ను ప్రాణంగా ప్రేమించానే, పిచ్చిదానిలా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నానే. ఏనాడు నా కళ్ళల్లో నీపై నేను పెంచుకున్న ప్రేమ నీకు కనిపించలేదా అని నిలదీయాలని ఉంది. కానీ మరొక అరగంటలో తన అక్క పక్కన కూర్చుని తన జీవితంలో ఆమెకి సగభాగం ఇవ్వబోతున్న అతన్ని అలా నిలదీయడం, అది కూడా అందరిలో పద్ధతి కాదు అని అనుకున్న ఆమె కంగారుగా తన కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుంది. అయినా ఏమని నిలదీస్తుంది? తను ఏనాడు కూడా తన మనసులో ప్రేమ అతనితో చెప్పలేదు. నేనంటే నీకు ఇష్టమేనా అని అడగలేదు. అతను కూడా నువ్వంటే నాకు ఇష్టము అని ఒక్కసారి కూడా చెప్పలేదు. తన మాటల్లో కానీ చేతల్లో కానీ తను అంటే ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించలేదు. అలాంటప్పుడు ఏ అధికారంతో అతన్ని అలా నిలదీస్తుంది? ఆ సత్యాన్ని తన మనసు తనకి చెప్తూ ఉండడంతో అతనికి అనుమానం రాకుండా కష్టంగా నవ్వాలి అని చూసింది. కానీ మనసులో కొండంత బరువును మోస్తూ ఉన్న ఆమె పెదవులపైకి ఆ నవ్వు రాను అని అనడంతో బొమ్మలో చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమెను చూసిన రోహిత్ పెదవులపై నవ్వు మాయమయ్యింది. వచ్చేసింది దెయ్యం అని మనసులో అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, తమరి ఎంట్రీ ఎంత లేటుగా అయింది అంటూ అడిగాడు అతను. అది ట్రైన్ కొంచెం లేటుగా వచ్చింది బావా. అతని వైపు చూడలేక మొహం పక్కకు తిప్పుకుని చెప్పింది శ్రావ్య. అమ్మయ్య, ఆ ట్రైన్ నడిపిన మహానుభావుడు ఎవరో కానీ
ఆ డ్రైవర్కి సన్మానం చెయ్యాలే బాబు. నువ్వు వస్తున్నావు అని తెలిసి పొద్దుటి నుంచి ఒకటే టెన్షన్. ఎక్కడ పెళ్లి జరిగే సమయానికన్నా ముందు వచ్చేసి మీ అక్కకి నా మీద లేనిపోనివన్నీ చెప్పి నా పెళ్లి చెడగొట్టేస్తావా అని. కానీ ఆ దేవుడు నా పక్క నుండి నా ప్రేమని నాకు దక్కించాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. అందుకే నిన్ను కరెక్ట్గా పెళ్లి టైంకి అక్షింతలు వెయ్యమంటూ ఇక్కడ దింపాడు. లేదు అంటే పెళ్ళి మూడ్ని ఎంజాయ్ చేయడం మానేసి నువ్వు ఎక్కడ నా జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఈ పెళ్ళి ఎలా ఆపడానికి ప్రయత్నిస్తావా అని నీ చుట్టూ తిరుగుతూ కూర్చోవడం సరిపోయేది. చిన్నగా నవ్వుతూ అన్నాడు రోహిత్. ఆ మాట ఆమె మనసుకు మరింత బాధని పంచడంతో, అలా నేనెందుకు చేస్తాను బావా? అయినా నువ్వు అక్క పెళ్లి చేసుకుంటున్నారు అంటే నాకు కూడా సంతోషమే కదా అంది శ్రావ్య. ఏంటి సంతోషమా? మీ అక్క పెళ్లి జరుగుతుంది అంటే నీకు సంతోషం ఉంటుంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ పెళ్ళి నాతో జరుగుతుంది అంటే నువ్వు అస్సలు సంతోషపడవు. పైగా ఎప్పుడూ నేను బాధపడడం కోరుకునే నువ్వు ఈ పెళ్లిని ఆపి నేను ప్రాణంగా ప్రేమించిన మీ అక్కని నాకు దూరం చెయ్యాలి అని చూస్తావు. నీ గురించి నాకు బాగా తెలిసే. శాడిస్టిక్ ఎక్కువ, సైకోకి తక్కువ నువ్వు. జీవితంలో నేను ఎవరినైనా నమ్ముతాను, కానీ నిన్ను నమ్మను. ఆడవేషంలో ఉన్న భూతానివే నువ్వు. ఎలాగో వచ్చావు కదా, వెళ్ళి భోజనం చేసి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలే జర్నీ చేసి వచ్చావు కదా, ఈ టైంలో నీకు రెస్ట్ బాగా అవసరం. మళ్ళీ ఇక్కడే కూర్చుని మా పెళ్ళి జరగడం చూస్తూ ఉన్నావు అంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు అంటూ చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయాడు రోహిత్. అతను ఆ మాటలు సరదాగా అన్నాడు లేదా నిజంగా అన్నాడో తెలియదు, కానీ శ్రావ్యకి మాత్రం ఆ మాటలు చాలా బాధను కలిగించాయి. నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను బావా. అలాంటిది నిన్నెందుకు నేను బాధ పెడతాను అని మనసులో అనుకుని, బావ చెప్పింది కూడా నిజమే. నేను ఇక్కడే ఉంటే తను మరొకరికి సొంతం అయిపోవడం నేను నా కళ్ళతో చూడలేను. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంది శ్రావ్య. అప్పుడే బయట నుంచి వస్తూ ఉన్న ఈశ్వర్ ప్రసాద్ ఆమె వెళ్ళిపోవడం చూసి, అమ్మ శ్రావ్య, ఎక్కడికి? పెళ్లి టైం అయిపోతూ ఉంటే నువ్వు లోపలికి వెళ్లకుండా అలా బయటికి వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. దానితో కొంచెం కంగారు పడి, అది కాదు మావయ్య, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, జర్నీ చేసి వచ్చాను కదా, చాలా చిరాగ్గా ఉంది, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వద్దామని వెళుతున్నాను అంటూ తడబడుతూ చెప్పింది శ్రావ్య. ఫ్రెష్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయమ్మా. ఈ పెళ్లిలో ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఉండాలి తల్లి. పైగా నువ్వు లేకపోతే సంధ్య ఎంత బాధపడుతుందో నీకు కూడా తెలుసు కదా. మీ ఇంట్లో నువ్వు లేకుండా ఏ కార్యక్రమమూ జరగదు. అలాంటిది మీ అక్క పెళ్లి జరుగుతూ ఉంటే చూడకుండా ఫ్రెష్ అవ్వాలి అని వెళ్ళిపోతాను అంటావేంటి? పద ముందు లోపలికి అంటూ ఆమెని లోపలికి తీసుకుని వెళుతూ ఉన్నాడు ఈశ్వర్ ప్రసాద్. దానితో ఇంకా చేసేదేమీ లేక అతనితో పాటే లోపలికి వెళ్ళింది శ్రావ్య. అక్కడ పెళ్లి కూతుర్లా రెడీ అయిన సంధ్య కుందనపు బొమ్మలా కూర్చుని ఉంది. ఆమెను చూడగానే కళ్ళల్లో చేరిన కన్నీటిని ఆమెకి కనబడకుండా తుడుచుకొని, నువ్వు సంతోషంగా ఉండాలి అక్క, ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం కేవలం నువ్వే. నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్నో. అనాథగా ఎక్కడో పడి ఏడవలసిన నన్ను అసలు ఈ ఇంటికి తీసుకువచ్చిందే నువ్వు. నీ దయ వల్ల నాకు ఎంతో అందమైన జీవితం దొరికింది. అలాంటి నీకు ఎలాంటి కష్టం రాకూడదు అని మనసులో అనుకుని భారంగా శ్వాస తీసుకుని వదిలి కొంచెం రిలాక్స్ అయ్యి, అక్క అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళు మూసింది శ్రావ్య. ఆ వెంటనే ఆమె చేతికి ఏదో తడి తగలడంతో షాక్ అయిన ఆమె తన చేతుల్ని వెనక్కి తీసుకుని అయోమయంగా వాటి వైపు చూస్తూ ఉంది. అక్క ఏడుస్తుందేంటి
అని ఆమె అనుకుంటూ ఉండగానే వెంటనే పైకి లేచి ఆమెని గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది సంధ్య. అది చూసి కంగారు వచ్చేయడంతో, ఏమైందక్క, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ టెన్షన్గా అడిగింది శ్రావ్య. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు శ్రావ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ కాదు అని నాకు ఈ పెళ్లి చేస్తే చచ్చిపోతాను తప్ప ఇష్టం లేని మనిషితో కలిసి కాపురం చెయ్యలేను. ఈ పరిస్థితి నుండి నువ్వే నన్ను కాపాడాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంధ్య. అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? పెళ్ళి ఇష్టం లేదు అంటే నాన్నగారికి ముందే చెప్పాలి కదా. అలాంటిది ఆయనకి చెప్పకుండా ఇంకా అరగంటలో పెళ్ళి అనగా ఇలా నువ్వు ఏడవడం ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అడిగింది శ్రావ్య. చెప్పాను శ్రావ్య, మమ్మీకి చెప్పాను, డాడీకి చెప్పాను, అందరికీ చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట వినడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడు చేసుకుంటావు, చేసుకుని తీరాలి అంటూ నన్ను బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించి ఇక్కడి వరకు తీసుకువచ్చారు. కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు శ్రావ్య. నాకు అరుణ్ అంటే ఇష్టం. అతను లేకుండా నేను బ్రతకలేను. ఏదో ఒకటి చెయ్యవే అంటూ ఆమెని ప్రాధేయపడింది సంధ్య. ఆ సమయంలో ఏం చేయాలో కూడా శ్రావ్యకి అర్థం కావడం లేదు. అక్కడి వరకు తీసుకువచ్చి ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అందరి ముందు చెప్తే ఇరు కుటుంబాల పరువులు పోతాయి. పైగా బావ దీని మీద ప్రాణాలు పెట్టుకున్నట్లున్నాడు. ఇప్పుడు ఇది పెళ్ళి ఇష్టం లేదు అంటే ఆయన కూడా ఏమైపోతారో అని మనసులో అనుకుని, ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేమక్క. అందరి పరువు తీసి నీకు నచ్చిన జీవితం కోసం నువ్వు వెళ్ళిపోవడం కన్నా ముందు ఈ పెళ్ళి జరిగిపోని ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది శ్రావ్య. ఆ తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు శ్రావ్య. నా చావు మీరు అందరూ చూడడం తప్ప అంటూ బెదిరించింది సంధ్య. ఆ మాటతో భయపడింది శ్రావ్య. ఆమెను చూస్తూ ఉన్న సంధ్యకి కూడా ఆ విషయం అర్థమైంది. నిజం చెప్తున్నాను శ్రావ్య, నేనేమీ బెదిరించాలని చెప్పడం లేదు. నాకు ఇష్టం లేని ఈ పెళ్ళి జరిగితే నేను బ్రతికి ఉండను. సూటిగా ఆమె వైపు చూస్తూ ఆమె చేతులు పట్టుకుని చెప్పింది సంధ్య. దానితో ఆలోచనలో పడింది శ్రావ్య. 15 నిమిషాల తర్వాత పీటల మీద దంపతులిద్దరూ కూర్చుని ఉన్నారు. తన మనసారా ప్రేమించిన తన మరదలు పిల్ల తన పక్కన కూర్చుంది. మరి కాసేపట్లో తన భార్య కాబోతుంది అనే ఆలోచన రోహిత్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అతని ఆనందం అవధులు దాటుతుంది. ఆమెతో కలిసి తొలి అడుగు వెయ్యబోతున్నందుకు తన మనసులో అతను పడుతున్న సంతోషం మాటల్లో చెప్పలేడు. ఆమెతో కలిసి తన నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంటూ పంతులు గారు ఇచ్చిన తాళిని మనస్ఫూర్తిగా ఆమె మెడలో కట్టాడు అతను. అందరూ అక్షింతలు వేసి భార్యాభర్తలైన ఆ దంపతులను మనసారా ఆశీర్వదించారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులైన ఆనందరావు, కుసుమ, ఈశ్వర్ ప్రసాద్, భానుమతి మొహాలు అయితే ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాయి. అమ్మా, మాంగళ్య ధారణ అయిపోయింది కదా, ఇంకా వధువు మొహంపై ఉన్న ఆ ముసుగుని తీయండి అమ్మా, తలంబ్రాలు పోసుకుంటారు ఇరువురు అని పంతులు గారు చెప్పడంతో గుండె ఒక్కసారిగా జల్లుమంది. పెళ్లి కూతురులా రోహిత్ పక్కన కూర్చుని ఉన్న శ్రావ్యకి, అమ్మో, ఇప్పుడు ఈ ముసుగు తీస్తే ఇక్కడ ఉన్నది అక్క కాదు నేను అని తెలిసిపోతుంది. ఆ తర్వాత అందరూ ఏమంటారో, నన్ను ఏం చేస్తారో, ముఖ్యంగా బావ నన్ను అపార్థం చేసుకుంటాడేమో అని ఆమె మనసులో భయపడుతూ ఉండగానే మెల్లిగా ఆమె మొహంపై ఉన్న ముసుగును తొలగించి అక్కడ ఉన్న శ్రావ్యని చూసి షాక్ అయింది భానుమతి. తనకి భార్యగా మారిన తన ప్రేయసిని చూసుకోవాలన్న ఉత్సాహంతో అటువైపు తిరిగిన రోహిత్కి కూడా చిన్న సైజు కరెంటు షాకు తగిలింది. జరిగింది మెల్లిమెల్లిగా అతని మెదడుకి అర్థమవుతూ ఉండడంతో కోపంతో అతని పిడికిలి బిగుసుకుంది. వాళ్ళిద్దరూ మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరూ కూడా ఫ్లెక్సీలో ఉన్న అమ్మాయి పెళ్లి కూతురు కాదు అని తెలిసి షాక్కి గురయ్యారు. అదేంటి, సంధ్య ఉండవలసిన ప్లేస్లోకి శ్రావ్య ఎలా వచ్చింది అని అంటూ ఆవేశంగా ఆమె మీదకి వెళుతున్న ఆనందరావు
చెయ్యి పట్టుకుని ఆపి, బావా, ఇది సందర్భం కాదు. అసలే ఈ పెళ్ళికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళ అందరి ముందు మనం తనని నిలదీయడం పద్ధతి కాదు. మన పరువే పోతుంది. కాసేపు ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా ఓపిక పట్టండి. ఏం జరిగిందో, సంజయ్ ప్లేస్లోకి శ్రావ్య ఎలా వచ్చిందో తర్వాత తెలుసుకుందాం అంటూ అతనికి సర్ది చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. కోపంగా అతని వైపు చూస్తూ, ఈ మాట నాకు బాగానే చెప్తున్నావు బావా. పరువు మర్యాద గురించి ఆలోచించి నేను ఊరుకుంటాను. కానీ రోహిత్కి ఏం చెప్తావు? వాడిని చూడు, ఎంత కోపంగా శ్రావ్యాన్ని చూస్తున్నాడో అని ఆనందరావు అనడంతో, నేను చెప్తాను, నువ్వుండు అని చెప్పి రోహిత్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎలాంటి గొడవ వద్దు రోహిత్. జరిగిందేంటో మాత్రమే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా జరగడానికి కారణం ఏమిటో మనకి తెలియదు కదా. అది తెలియకుండా మనం ఇక్కడ శ్రావ్యని నిందించి నిలదీస్తే పోయేది మన పరువే. కాబట్టి కాస్త ఓపిక పట్టు. ఎంత కోపం ఉన్నా సరే అది మనసులోనే దాచుకుని జరగవలసిన మిగతా తంతులు కూడా త్వరగా పూర్తి చేయి. బంధువులంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం గురించి మనం అందరం కూర్చుని మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ మెల్లిగా చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. ఏంటి డాడీ కూర్చుని మాట్లాడుకునేది అని అంటూ ఆవేశపడుతున్న రోహిత్ చెయ్యి గట్టిగా పట్టుకుని, చెప్పాను కదా రోహిత్, సీన్ చెయ్యొద్దు అని. ఇక్కడ జరిగింది జీర్ణించుకోవడం నీకు ఎంత కష్టంగా ఉందో మాకు కూడా అంతే కష్టంగా ఉంది. ఒక్కసారి అటు చూడు, నీ పెళ్ళికి ఎంతమంది పెద్ద పెద్ద విఐపీలు అందరూ వచ్చారు. వాళ్ళందరి ముందు పెళ్లి కూతురు మారిపోయింది అంటూ మనం గొడవ పడటం చాలా చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి మౌనంగా చెప్పింది చెయ్యి అంటూ ఆర్డర్ వేసినట్లు ఒక రకంగా కళ్ళతోనే బెదిరిస్తూనే చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. దాంతో పరువుకి తల వంచిన రోహిత్ ఏమీ అనలేకపోయాడు. మౌనంగా ఆమె పక్కన కూర్చుని పంతులు గారు చెప్పినవన్నీ చేస్తున్నాడు అతను. కానీ మనసులో మాత్రం ఆమెని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది. శ్రావ్యకి అయితే గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో ఆమెకే వినిపిస్తూ ఉంది. ఈ తంతులన్నీ పూర్తయిన తర్వాత జరగబోయేది తన తద్దినమే. ఖచ్చితంగా అతను తనని చంపేస్తాడు అని ఆమె మనసులో ఫిక్స్ అయిపోయి ఇంకా ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడిపోయింది ఆమె. పంతులు గారు చెప్పడంతో ఆమె నెత్తి మీద ఇష్టం లేకుండానే తలంబ్రాలు పోసి, ఇంకా అయిపోయింది కదా, వెళ్ళొచ్చా అంటూ కొంచెం కోపంగా అసహనంగా అడిగాడు రోహిత్. అప్పుడే ఎక్కడికి బాబు, ఇంకా ఉంగరాలాట ఆడాలి, అరుంధతి నక్షత్రం చూడాలి, ఇవన్నీ ఉండగా వెళ్ళిపోతాను అంటే ఎలా? కాస్త ఆగు బాబు. నువ్వు ఎంత తొందరపడినా జరగవలసిన కార్యం రాత్రికే కానీ ఇప్పుడు ఏర్పాటు చేయరులే అంటూ అతనితో వేళాకోళం ఆడారు పంతులు గారు. కార్యం కాదు, అర్జెంటుగా దీన్ని దినం చెయ్యాలి అని మనసులో అనుకుని కోపంగా అతని వైపు చూశాడు రోహిత్. అమ్మా, ఒక బిందె తీసుకురండి అని చెప్పి వాళ్ళిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఆ బిందె వాళ్ళ ముందు పెట్టి అందులో 2 ఉంగరాలు వేశారు పంతులు గారు. దానితో ఇష్టం లేకపోయినా సరే ఆ ఉంగరం తీయడం కోసం ఇద్దరూ ఆ బిందెలో చెయ్యి పెట్టారు. కోపంతో రగిలిపోతూ ఉన్న రోహిత్ కాల్చేసేలా ఆమెను చూస్తూ ఆ బిందె లోపలికి పెట్టిన ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని తన కసితీరా నొక్కేస్తూ ఉన్నాడు. దానితో ఆమె చేతికి ఉన్న మట్టి గాజులు అన్నీ చిట్టి ఆమె చేతి లోపలికి గుచ్చుకుపోతూ ఉన్నాయి. దానివల్ల అతనికి కూడా గాయాలవుతున్నాయి. కానీ తన మనసుకు అయిన గాయం ముందు అది చాలా చిన్న గాయం అవడంతో పెద్దగా పట్టించుకోకుండా ఆమెకు మాత్రమే గాయం చెయ్యాలి అని చూస్తూ ఉన్నాడు అతను. గాజులు లోపలికి చొచ్చుకుపోయి రక్తం బయటికి వస్తూ ఉంది. తెల్లగా ఉండే ఆ నీళ్లు కాస్త ఎర్రగా మారిపోతూ ఉన్నాయి. అయినా కూడా రోహిత్ ఆమెని అస్సలు వదిలిపెట్టడం లేదు. ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ కన్నీళ్లను కష్టంగా దిగమింగుకుంటూ, ప్లీజ్ బావా, వదిలేవా, చాలా నొప్పిగా ఉంది అంటూ చిన్నగా అడిగింది శ్రావ్య. నువ్వు నా మనసుకు చేసిన గాయం ముందు ఇది చాలా చిన్న గాయం. దీనికన్నా 100 రెట్లు నొప్పిని నేను భరిస్తున్నాను. అలాంటిది
నువ్వు ఈ చిన్న నొప్పి భరించలేవా అంటూ మరింత గట్టిగా ఆమె చేతిని నొక్కాడు రోహిత్. దానితో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అది గమనించిన భానుమతి మెల్లిగా రోహిత్ దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి చెయ్యి వదలరా, నాన్నగారు చెప్పారు కదా తర్వాత మాట్లాడుకుందామని, అయినా ఏంటి నీ మొండితనం, వదిలి ఫస్ట్ తనని అంటూ చిన్నగా చెప్పింది. దానితో ఆమె చేతిని మెల్లిగా విడిచిపెట్టాడు రోహిత్. రక్తం కారుతున్న ఆమె చెయ్యి అందరికీ చూపించడం ఇష్టం లేక చీరచాటుగా దాచుకుని కష్టంగా నవ్వడానికి ప్రయత్నించింది శ్రావ్య. అలా ఇష్టం లేకుండానే ఆమెని ప్రతిసారి ఇబ్బంది పెడుతూ పెళ్లి తంతులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు ఆ దంపతులు. వాళ్ళతో పాటు అసలు జరిగిన విషయం తెలుసుకోవాలి అని, పైగా సంధ్య కళ్యాణ మండపంలో ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ఎక్కడికి వెళ్ళిందో శ్రావ్యకి మాత్రమే తెలుస్తుంది అని ఆమెని నిలదీయడం కోసం ఆ ఇంటికే వచ్చారు ఆనందరావు ఇంకా కుసుమ. కార్ దిగిన వెంటనే ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు రోహిత్. అతని పై పంచకి తన చీర ముడివేసి ఉండడంతో ఆమె చీర కూడా అతనితో వెళుతూ ఉంది. అది గమనించి వెంటనే కార్ దిగి పవిట దగ్గర ఆ చీరను గట్టిగా పట్టుకుని, బావా ఒక్క నిమిషం ఆగు బావా అంటూ అతని వెనక పరుగులాంటి నడకతో వెళుతూ ఉంది శ్రావ్య. ఆమె తన వెనక ఎలా వస్తుందో కూడా గమనించకుండా, ఆమె పిలుస్తున్నా పలక్కుండా ఇంట్లోకి వచ్చి నడుం మీద చేతులు పెట్టుకుని తన కోపాన్ని అంతటినీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు రోహిత్. అతను ఆగడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని వచ్చిన ఆయాసాన్ని తగ్గించుకుంటూ ఉంది శ్రావ్య. జరిగింది ఒక్కొక్కటి మళ్ళీ గుర్తు వస్తూ ఉండడంతో కట్టలు తెచ్చుకుంటూ వస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు రోహిత్. దానితో ఆ దెబ్బ తగిలిన ఫోర్స్ని తట్టుకోలేక వెళ్ళి నేల మీద పడింది శ్రావ్య. ఆమె చెంప మీద అతని చేతి ముద్రలు ఎర్రగా తేలిపోయాయి. నాకు తెలుసు నీకు నేను అంటేనే నచ్చదు. నా జీవితాన్ని ఎలా నాశనం చేయాలా, నన్ను ఎలా ఏడిపించాలా అని ప్రతి క్షణం నువ్వు చూస్తూనే ఉంటావు అని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు నా పెళ్లిలో ఉండకూడదు అని మీ అమ్మా నాన్నలకి క్లియర్గా చెప్పాను. వాళ్ళు కూడా ముందు విషయం చెప్పకుండా సరిగ్గా పెళ్లి టైంకి నువ్వు వచ్చేలా చేశారు. కానీ ఎంత చేసినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. నువ్వు చెయ్యాలి అనుకున్నది చేసి చూపించావు. నిన్ను వదిలించుకోవడానికి మేము ఎంత ప్రయత్నించినా కూడా వదలను అంటూ మరొక్కసారి నిరూపించావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అంటూ కోపంగా అరుస్తూ ఉన్నాడు రోహిత్. అప్పుడే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఈశ్వర్ ప్రసాద్ అలా కిందపడి ఏడుస్తూ ఉన్న శ్రావ్యని, ఆమెని నోటికి వచ్చినట్లు మాటలు అంటున్న రోహిత్ని చూసి అక్కడ జరిగింది అర్థం చేసుకుని రోహిత్ అంటూ గట్టిగా అరిచాడు. భానుమతి వెళ్ళి కింద పడి ఉన్న శ్రావ్యని మెల్లిగా పైకి లెగదీసింది. తన మీద అరిచిన ఈశ్వర్ ప్రసాద్ని కోపంగా చూస్తూ, ఎందుకు నాన్న నా మీద అరుస్తున్నారు? మీరు అరవవలసింది నా మీద కాదు, అదిగో దాని మీద. ఇది చేసిన పనికి దీన్ని చంపినా తప్పులేదు అంటూ కోపంగా వెళ్ళి ఆమె పీక పట్టుకుని గట్టిగా నొక్కేస్తూ ఉన్నాడు రోహిత్. దానితో ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది శ్రావ్య. ఒరేయ్, దాన్ని వదలరా, చంపేస్తావా ఏంటి అంటూ భానుమతి, ఈశ్వర్ ప్రసాద్ కూడా అతని పట్టు నుండి ఆమెను విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ కుసుమ, ఆనంద్ ప్రసాద్ మాత్రం అలా బొమ్మలా చూస్తూ ఉన్నారే తప్ప అక్కడ జరుగుతున్న దానికి ఏమాత్రం చలించడం లేదు. వారి మనసులో కూడా ఇలాంటిది బ్రతికుండడం కన్నా చావడమే మెరుగు అన్న ఫీలింగ్ రన్ అవుతూ ఉంది. ఎంతకీ అతను ఆమెను వదలకపోవడంతో ఇంకా సహనం నశించిన ఈశ్వర్ ప్రసాద్ లాగిపెట్టి రోహిత్ చెంప మీద గట్టిగా కొట్టాడు. దానితో శ్రావ్యాన్ని వదలడమే కాదు, అతని వైపు నమ్మలేనట్లు చూస్తూ, మీరు నన్ను కొట్టారా నాన్న అంటూ అడిగాడు రోహిత్. తను పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనని తండ్రి ఈరోజు తన మీద చెయ్యి చేసుకోవడం అతను అస్సలు నమ్మలేకపోతున్నాడు. కొట్టాలా, చంపాలా? ఏంటి పిచ్చి పట్టినట్లు అలా ప్రవర్తిస్తున్నావు? అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా ఏంటి ఈ ఆవేశం అంటూ కోపంగా ప్రశ్నించాడు ఈశ్వర్ ప్రసాద్. తెలుసుకోవడానికి ఇంకా ఏముంటుంది నాన్న?
జరిగింది ఇదంతా కావాలనే చేసింది. సరిగ్గా పెళ్లి సమయానికి వచ్చి సంధ్యని ఏదో చేసి ఆ స్థానంలో ముసుగు వేసుకువచ్చి పీటల మీద కూర్చుని నా చేత తాళి కట్టించుకుంది ఇది. దీనికి ఫస్ట్ నుంచి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు నాన్న. నేను ఎన్నిసార్లు సంధ్యతో నా ప్రేమ విషయం చెప్పాలని ప్రయత్నించినా చెప్పనివ్వకుండా మధ్యలోకి ఇది వచ్చి చెడగొట్టేది. మేమిద్దరం మాట్లాడుకుంటే చాలు మధ్యలోకి వచ్చి దూరిపోయేది. ప్రతి క్షణం మమ్మల్ని విడదీయాలి అనే ప్రయత్నించేది. ఎప్పటి నుంచో నాకు అనుమానంగానే ఉంది దీని మీద. ఇది మమ్మల్ని దూరం చెయ్యాలి అని చూస్తుంది అని. ఇప్పుడు అదే నిజమయ్యింది. అదే జరిగింది. దీన్ని అసలు బ్రతకనివ్వకూడదు అని అంటూ మళ్ళీ ఆమె మీదకి వెళుతున్న రోహిత్కి అడ్డంగా వచ్చి నిలబడి, అలా తను ఎందుకు చేసింది? మీ ఇద్దరు ప్రేమించుకుంటే తను ఎందుకు మిమ్మల్ని విడగొట్టాలి అని చూస్తుంది అంటూ ప్రశ్నించాడు ఈశ్వర్ ప్రసాద్. ఎందుకంటే అది అనాథ కాబట్టి అంటూ గట్టిగా అరిచాడు రోహిత్. ఆ మాటతో ఏడుస్తూ తలదించుకుంది. కాస్త షాకింగ్గా తల ఎత్తి అతని వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. ఏం మాట్లాడుతున్నావు రోహిత్? పళ్ళు బిగించి కోపంగా అడిగింది భానుమతి. నిజం మాట్లాడుతున్నాను మమ్మీ. అది అనాథ. రోడ్డు మీద ముష్టెత్తుకునే దాన్ని జాలిపడి తన ఇంటికి తీసుకొచ్చి తనతో సమానంగా పెరిగేలా చేసింది సంధ్య. దానికి కృతజ్ఞతగా ఉండడం మానేసి తన అదృష్టం చూసి, ఆస్తి చూసి, తన అమ్మా నాన్నలను చూసి దీనికి కుళ్ళు కలిగింది. అలా తనకు లేరు అని చిన్నప్పటి నుంచి సంధ్య మీద ఒక రకమైన జలసి పెంచుకుంది. ఎప్పుడు తన అదృష్టం దీని అదృష్టంగా మారాలి అని అనుకునేది. అలా మారాలి అంటే తన భావనైన నన్ను ఇది పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలుగా సెటిల్ అవ్వాలి అనుకుంది. అప్పుడే తన స్థానం ఈ ఇంట్లో శాశ్వతం అయిపోతుంది అనుకుంది. నేను కాకుండా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. పైగా గొప్పటి సంబంధం అయితే అసలే రాదు. నిజం చెప్పాలి అంటే ఎవరైనా ఎందుకు చేసుకుంటారు? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాము అంటే ఆ అమ్మాయి అందం, చదువు, పద్ధతితో పాటు అమ్మా నాన్నల వివరాలు, కులం, గోత్రం లాంటివి తెలిసి ఉండాలి. అలాంటివేమీ లేని ఇది ఎవరింటికైనా పని మనిషిగా పనికి వస్తుందేమో కానీ ఇంటి మనిషిగా అస్సలు పనికిరాదు కదా. అందుకే ఇంత ప్లాన్ చేసింది అంటూ చెప్పాడు రోహిత్. ఆ మాటలన్నీ సూదుల్లాగా శ్రావ్య గుండెల్లో దిగుతున్నాయి. అవును, నిజమే కదా. నన్ను వీళ్ళు పెంచుకున్నారు కానీ కనలేదు కదా. వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలో ఉండవలసిన నన్ను తన మనిషిగా చూసుకుని, తన కూతురుతో సమానంగా చూసుకుని ఇంతటి దాన్ని చేసిన వీరికి నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. జీవితాంతం సేవ చేసుకోవాలి. అంతేకాని వాళ్ళ కూతురు స్థానాన్ని నేను తీసుకోవడం ఏమిటి? అలా తీసుకోవాలని నేను మాత్రం ఎందుకు చూస్తాను? ఇది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటున్న ఆమెకి దుఃఖం ఆగడం లేదు. అది అంత నీ భ్రమ రోహిత్. తను ఎందుకు అలా అనుకుంటుంది? తన గురించి నాకు బాగా తెలుసు. పెంచిన వారికి రుణపడి జీవితాంతం వారి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండే మనిషే తప్ప వెన్నుపోటు పొడిచే మనిషి కాదురా తను అంటూ ఈశ్వర్ ప్రసాద్ చెప్తూ ఉండగా, రోహిత్ చెప్పింది నిజం బావా అంటూ ముందుకు వచ్చాడు ఆనంద్ ప్రసాద్. ఆ మాటతో అటువైపు చూసిన శ్రావ్యకి మరింత దుఃఖం తన్నుకు వచ్చింది. కన్న తండ్రిలా పెంచిన తన తండ్రికి తన మీద నమ్మకం లేకపోవడం తన దురదృష్టమో లేక తన తలరాతో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. చిన్నవాడు జరిగింది తట్టుకోలేక ఏదో కోపంలో 4 మాటలు అంటున్నాడు అంటే వాడితో పాటు మీరు కూడా ఏంటి బావా అలా మాట్లాడతారు? తనను కంటికి రెప్పలా పెంచుకున్నారు కదా మీరు. ఆ మాత్రం తన గురించి మీకు తెలీదా అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ఈశ్వర్ ప్రసాద్. ఇన్ని రోజులు తెలుసు అనే నేను అనుకున్నాను బావా. కానీ పాలు పోసి పెంచిన వాళ్ళనే కాటు వేసి చంపే రకం ఈ శ్రావ్య అని ఇప్పుడే తెలిసింది. నా కూతురు అదృష్టాన్ని చూసి తట్టుకోలేక దాన్ని మాయం చేసి ఇది ఈ ఇంటి కోడలు అయింది. దీన్ని చంపినా పాపం లేదు అని ఆనంద్ ప్రసాద్ అనడంతో ఇంకా చూస్తారేంటండి, చంపేయండి దాన్ని అంటూ ఆవేశంగా వెళ్ళి ఆమెని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది కుసుమ.
అలా కొడుతున్న ఆమెను చూసి ఒక్క అడుగు ముందుకు వేసి, అయ్యో వదిన ఆగండి అంటూ ఆమెని బలవంతంగా పట్టుకుని ఆపింది భానుమతి. నన్ను వదులు వదిన, ఈరోజు దీన్ని అంతు చూడకుండా విడిచిపెట్టేది లేదు అంటూ ఆవేశపడిపోతూ ఉంది కుసుమ. అదంతా చూసి అసలు ఏంటి అందరూ అలా మాట్లాడతారు, కాసేపు మీరందరూ సైలెంట్గా ఉండండి అని గట్టిగా అరిచాడు ఈశ్వర్ ప్రసాద్. దానితో అందరూ కూడా కొంచెం సైలెంట్ అయ్యారు. రోహిత్కి మాత్రం చాలా కోపంగా ఉంది. అది అంత పెద్ద తప్పు చేసినా నాన్న వాళ్ళు ఏంటి దానికి సపోర్ట్ చేస్తారు అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు అతను. అందరూ సైలెంట్ అవడంతో శ్రావ్య దగ్గరికి వెళ్ళి, అసలు ఏం జరిగిందమ్మా, సంధ్య ఉండవలసిన ప్లేస్లోకి నువ్వెందుకు వచ్చావు, వీళ్ళందరితో ఎందుకు ఇలా మాటలు పడుతూ కూడా నోరు విప్పడం లేదు అంటూ నిలదీశాడు ఈశ్వర్ ప్రసాద్. అప్పటికే ఏడుపు వలన ఆమెకి మాట రావడం లేదు, ఎక్కిళ్ళు మాత్రమే వస్తున్నాయి. అది గమనించి, బాను వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. హా తెస్తాను అంటూ కంగారుగా వెళ్ళి డైనింగ్ టేబుల్పై ఉన్న జగ్గులోని వాటర్ గ్లాసులో పోసుకుని అక్కడికి తీసుకువచ్చి శ్రావ్యకి పట్టించింది భానుమతి. ఆ నీళ్లు తాగి కొంచెం రిలాక్స్ అయిన ఆమె వైపు అందరూ ఆన్సర్ కోసం చూస్తూ ఉన్నారు. వారందరి వైపు ఒక్కసారి చూసి, నేను కావాలని ఇలా చేయలేదు, అక్క సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అంటే అది నాకు కూడా సంతోషమే, కానీ తనని కలవడానికి వెళ్ళిన నాకు తను ఏడుస్తూ కనిపించింది. విషయం ఏమిటి అని కొంచెం గట్టిగా అడిగితే తను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను అని, అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను అని, ఒకవేళ తన ఇష్టానికి విరుద్ధంగా నీ పెళ్లి జరిగితే చనిపోతాను అని చెప్పింది అని ఆమె చెప్తూ ఉండగానే చాచిపెట్టి ఆమె చెంప మీద మరొక దెబ్బ వేసి, ఎవరికి చెప్తున్నావే నీ కహానీలు, నువ్వు నా బిడ్డ మీద నింద వేస్తున్నావా, ఒకవేళ నువ్వన్నట్లు నిజంగా తను ఎవరినైనా ప్రేమించి ఉన్నట్లయితే ఆ విషయం తనే మా దగ్గరికి వచ్చి చెప్పేది, తను ప్రేమించిన అతనితోనే మేము తన పెళ్ళి చేసి ఉండేవాళ్ళం, మాకు మా బిడ్డ కన్నా ఇంకా ఏది కూడా ముఖ్యం కాదు, తనకి కూడా మా దగ్గరికి వచ్చి ధైర్యంగా తన మనసులో మాట చెప్పేంత చనువు మా దగ్గర ఉంది తనకి, అంతే తప్ప ఇలా పెళ్లిపీటల మీద నుండి నీ సహాయం కోరి పారిపోయి తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టవలసిన కర్మం దానికేమీ పట్టలేదు. ఈ పెళ్లి నిశ్చయం చేయకముందే మేము దాన్ని ఇష్టం తెలుసుకున్నాము, అది మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టం అన్న తర్వాతే మేము ఈ పెళ్లి ఏర్పాటు చేశాము, అలాంటిది మాకే కథలు చెప్పాలి అని చూస్తున్నావా, కథలు అంటూ మళ్ళీ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తిన కుసుమ చేతిని పట్టుకుని ఆపి, తను చెప్పింది కథనో నిజమో అన్నది మనకి తెలియాలి అంటే సంధ్య ముందు ఇక్కడ ఉండాలి, ముందు తను ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఉందో అది తెలుసుకోండి, తను కూడా వచ్చిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం, అప్పటి వరకు అనవసరంగా ఎవ్వరూ కూడా తన మీద చెయ్యి చేసుకోవద్దు అంటూ కోపంగా చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. సంధ్య వచ్చి చెప్పాలి అంటే ముందు ఈ పాపిష్టిది దాన్ని ఎక్కడ దాచిందో తెలియాలి కదా, అడగండి దాన్ని, నా కూతుర్ని ఏం చేసిందో, అసలు ఉంచిందో లేదా దాని స్వార్థం కోసం చంపేసిందో అడిగి కనుక్కోండి, నా బిడ్డకి ఏమైందో ఏంటో అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేశంగా అరిచింది కుసుమ. ఆ మాటతో శ్రావ్య వైపు చూస్తూ, సంధ్య ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అమ్మా అంటూ అడిగాడు ఈశ్వర్ ప్రసాద్. అతను అంతా నెమ్మదిగా అడగడం అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా నచ్చడం లేదు. తెలీదు మావయ్య, తను ప్రేమించిన అతను తనని తీసుకువెళ్ళడానికి వస్తాడు అని, తను ఆ కళ్యాణ మండపం దాటి బయటికి వెళ్తే సరిపోతుంది అని చెప్పింది, అలా వెళ్ళడానికి నేను సహాయం మాత్రమే చేశాను, అంతకు మించి నాకు ఏమీ తెలియదు, నేను కూడా తనకి చాలాసార్లు కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ చెప్పింది శ్రావ్య. కానీ ఆమె చెప్పిన మాట పట్ల అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా అస్సలు నమ్మకం లేదు. తనే సంధ్యని ఏదో చేసిందన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఒక్క ఈశ్వర్ మాత్రమే ఆమె మాటని నమ్ముతూ ఉన్నాడు. అప్పుడే ఆనంద్ ప్రసాద్ ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్ తను ఎదురు చూస్తున్న కాల్ అవడంతో వెంటనే లిఫ్ట్ చేసి, ఏమైనా తెలిసిందా అంటూ ఆతృతగా అడిగాడు అతను. దాంతో ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తి ఏదో చెప్పడంతో, అవునా,
సరే అయితే ఇంకా ఆ సంగతిని నేను చూసుకుంటాను, మీరు వదిలేసేయండి అని చెప్పి ఆ కాల్ కట్ చేశాడు అతను. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ ఏం చెప్పాలో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. కానీ వాళ్ళు మాత్రం అతను ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం చేసుకుని ఆ విషయం ఏంటో అన్నట్లు అతని వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా దాచి ప్రయోజనం లేదు అనుకున్న ఆనందప్రసాద్, అది సంధ్య గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని నేను పెట్టిన మనుషులు. తను 1 గంట క్రితం ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళిందట. తనతో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట అంటూ చెప్పాడు ఆనందప్రసాద్. ఆ మాట విని అందరూ అయోమయంలో పడ్డారు. అయితే పదండి, బెంగళూరుకి ఇప్పుడే మనమందరం వెళ్దాం. అక్కడంతా వెతికి సంధ్య ఎక్కడ ఉన్నా మనం ఇంటికి తీసుకొచ్చుకుందాం అంటూ అతని చెయ్యి పట్టుకుంది కుసుమ. కానీ ఆమెతో వెళ్లకుండా ఆ సంగతి నేను చూసుకుంటాను కుసుమ, నువ్వు కంగారు పడకు, ముందు ఇంటికి వెళదాం పదా అని ఆమెతో చెప్పి కోపంగా అక్కడ ఉన్న శ్రావ్య వైపు చూస్తూ, ఇంకా ఇక్కడే తగలబడి ఏం చేస్తావు నువ్వు, పద ఇంటికి అంటూ పళ్ళు కొరుకుతూ అరిచాడు ఆనందప్రసాద్. ఆ మాటతో అదిరిపడి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. ఆమె మొహంలో మార్పు చూసి, ఇంకా ఆలోచిస్తావేంటే, ఇది నా కూతురి ఇల్లు, తను కోడలుగా ఈ ఇంట్లో కాపురం చేయవలసిన ఇల్లు, తను మాత్రమే కోడలుగా ఇక్కడ ఉండాలి, కానీ నీలా అడ్డమైన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, పద అంటూ కుసుమ కూడా అరవడంతో భారంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది శ్రావ్య. అలా వెళుతున్న ఆమెకి అడ్డుగా నిలబడి, తను ఎక్కడికి రాదు, పరిస్థితులు ఎలా ఉన్నా ఏం జరిగినా కూడా తన మెడలో నా కొడుకు అయితే తాళి కట్టాడు, లెక్క ప్రకారం ఇప్పుడు తనే ఈ ఇంటి కోడలు. ఈ విషయంలో ఏం జరుగుతుందో, సంధ్య ఏం చేసిందో, తప్పు ఎవరితో తెలియకుండా శ్రావ్య ఈ ఇల్లు దాటి అడుగు బయటికి పెట్టదు, బయటికి రాదు, రానివ్వను కూడా అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. వెళ్ళనివ్వకుండా ఏం చేస్తారు నాన్న? సంధ్య సంగతి పక్కన పెడితే నాకు ఇది అంటేనే అసహ్యం. దీన్ని నా భార్య అని నేను పొరపాటును కూడా ఊహించుకోలేను. వెంటనే పంపించేయండి ఈ దరిద్రాన్ని ఇక్కడి నుండి అంటూ ఆదేశించినట్లు చెప్పాడు రోహిత్. ఆ మాటతో చంపేసేలా అతని వైపు చూస్తూ, నీ భార్యగా కాకపోతే నా కోడలుగా, అది కాకపోతే కూతురుగా ఉంటుంది, అంతే తప్ప తనని నేను ఇంటి నుండి పంపించడం అంటూ జరగని పని అని సీరియస్గా చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ మాటతో ఎవ్వరు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆనందరావు వైపు చూసి, ఏమీ అనుకోవద్దు బావా, తనని ఈ ఇంటి నుండి పంపించడం నాకు ఎందుకో మనస్కరించడం లేదు. పైగా మీరు కూడా జరిగిన దాని గురించి చాలా బాధలో ఉన్నారు. ఈ బాధలో తను మీ కళ్ళ ముందే ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి తనని ఇక్కడే ఉండనివ్వండి. సంధ్య వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది అని ఈశ్వర్ ప్రసాద్ చెప్పడంతో అతని వైపు కూడా కోపంగా చూస్తూ కుసుమని తీసుకుని ఒక్క మాట కూడా వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు ఆనందరావు. తన మాట కాదు అని ఆమెను అక్కడే ఉంచినందుకు కోపంగా అతని వైపు చూసి, ఈయన్ని అనుకుని ఏం ప్రయోజనం? ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చింది, అలాంటిది నా ఇంట్లోకి రాలేదా? ఆడపిల్ల అన్న సాఫ్ట్ కార్నర్తో దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ దాని వలన మనం ఫ్యూచర్లో చాలా నష్టపోతాం నాన్నగారు. ఆ విషయం మీకు ఇప్పుడు అర్థం కాదు అని మనసులో అనుకుని అసహనంగా పైన ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్. దానితో అసహనంగా అతని వైపు చూస్తూ, వాళ్ళమ్మాయిని వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకువెళ్ళిపోతాను అంటే మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంటండి? తనని ఎందుకు ఈ ఇంట్లోనే ఉండనిచ్చారు అంటూ నిలదీసి ప్రశ్నించింది భానుమతి. ఆమె కూడా అలా అడగడంతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, నువ్వు కూడా వాళ్ళలాగానే మాట్లాడతావేంటి భాను? అసలు ఆ మాట ఎలా అంటున్నావు నువ్వు? తను ఈ ఇంటి కోడలు, అది మర్చిపోతున్నావా అంటూ అడిగాడు ఈశ్వర్ ప్రసాద్. నిజమే ప్రసాద్, తన ఇంటి కోడలే, కానీ నా కొడుక్కి ఇష్టం లేని భార్య తను. ఆమెని ఎప్పటికీ వాడు తన భార్యగా ఒప్పుకోడు. అలాంటప్పుడు నా ఇంటి కోడలు ఎలా అవుతుంది తను? ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి ఇష్టమైందే చేయాలి అనుకుంటారు.
నేను కూడా అలానే అనుకుంటాను. ఇలా తను చేయడంలో తన తప్పు ఉందో లేదో నాకైతే తెలీదు. నిజం తెలుసుకోకుండా తనని తప్పు పట్టను. అలాగే నా కొడుక్కి ఇష్టం లేని భార్యని తన జీవితంలోకి తీసుకువచ్చి కూర్చోబెడతాను అంటే దానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. తనని ఇంటి నుండి పంపించేయి. లేదు కుదరదు అంటే కొన్ని రోజులు ఓపిక పట్టగలను. అలా అని అన్ని రోజులు ఆమెని ఇక్కడే పెడతాను అంటే ఒప్పుకోను. ఈ ఇంట్లో తను గెస్ట్గా ఉంటుందో లేదా పని మనిషిగా ఉంటుందో తన ఇష్టం. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం నా కొడుక్కి కంట పడకుండా వాడికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఒక మూలన మాత్రం ఉండమను అంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది భానుమతి. దానితో ఏం చేయాలో అర్థం కాక బాధగా ఆమె వైపు చూసి, వాళ్ళ మాటలు ఏమీ నీ మనసుకు తీసుకోకమ్మా. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. నిజం అందరికీ తెలిసిన రోజు నిన్ను అపార్థం చేసుకున్నందుకు వాళ్లే బాధపడతారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కింద గెస్ట్ రూమ్ ఉంది కదా, అందులోనే నువ్వు ఉండు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశ్వర్ ప్రసాద్. దాంతో కోటలాంటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కూలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది శ్రావ్య. ఒక 2 గంటల్లో మారిపోయిన తన జీవితం గురించి తలుచుకుంటూ ఉంటే తన మనసు బాధతో విలవిలలాడిపోతుంది. ముఖ్యంగా ఎంతో ప్రాణంగా ప్రేమించిన వారికి తన మీద ఉన్న అభిప్రాయం ఏంటో ఈరోజు తెలిసేసరికి ఆ బాధని ఆమె అస్సలు భరించలేకపోతుంది. ఎంత పెంచినా కూడా కన్నబిడ్డ ముందు పెంచిన బిడ్డ తక్కువే అన్న సత్యం తన మనసుకి తెలుస్తూ ఉండడంతో ఏడ్చి ఏడ్చి పక్కన ఉన్న సోఫాకి జారబడి తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుంది ఆమె. అలా మూసుకోవడం వల్ల తన జీవితమే అంధకారంలోకి వెళ్ళిపోతున్న ఒక ఫీలింగ్ ఆమె మనసుకి కలుగుతుంది. గదిలోకి వచ్చిన రోహిత్కి పిచ్చి పట్టినట్లు అవుతుంది. తన చేతికి దొరికిన వస్తువులను దొరికినట్లు నేలకి వేసి విసిరగా కొడుతూ, ఎంత మోసం, ఎంత మోసం! పెళ్లికి ఆఖరి నిమిషంలో పిలిస్తే ఏ ప్రమాదం ఉండదు, నన్ను అది ఏమీ చెయ్యలేదు అనుకున్నాను. కానీ నిమిషం కాదు, ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా చాలు, నీ జీవితాన్ని తలకిందులు చేసేస్తాను అన్నట్లు చేసి చూపించింది. అసలు దాన్ని వదలకూడదు. ఇలాంటిది అసలు బ్రతికి ఉండడానికి కూడా వీలు లేదు అని మనసులో అనుకుంటున్న అతనికి ఆవేశంతో రక్తమంతా ఉడికిపోతూ ఉంది. వెంటనే తన ఫోన్ తీసుకుని బెంగళూరులో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి సంజ ఫోటో ఇంకా వివరాలు పంపించి తను ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోమని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. ఎంత వద్దు అనుకున్న శ్రావ్య ఆలోచనలే వచ్చి తన కోపాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఉండడంతో ఎక్కడ ఆమెని చంపేస్తానో అన్న భయం మనసులో కలుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాష్రూంలోకి వెళ్ళి కొంచెం కూల్ వాటర్తో తలస్నానం చేసి వచ్చి బెడ్ మీద వాలిపోయాడు అతను. మెల్లిగా అతనికి కూడా నిద్ర పట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా చల్లటి నీళ్లు వచ్చి మొహాన్ని ఒక్కసారిగా తడుపుతూ ఉండడంతో అదిరిపడి నిద్ర లేచింది శ్రావ్య. ఆ నీళ్లు మొత్తం ఆమె శరీరాన్ని తడిపేస్తూ ఉన్నాయి. పైగా చాలా కూల్గా ఉండడంతో చిన్నగా ఆమె శరీరం వణికిపోతూ ఉంది. ఆ చల్లదనానికి తన చేతులను క్రాస్ చేసుకుని 2 భుజాలు పట్టుకుంటూ తన మీద నీళ్లు పోసింది ఎవరా అన్నట్లు తల పైకెత్తి చూసిన ఆమెకి తన వైపే చంపేసేలా చూస్తూ కనిపించాడు రోహిత్. అతన్ని అక్కడ చూసిన ఆమెకి మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది. అసహ్యంగా మొహం పెట్టుకుని పొద్దున్నే మాకు ఏంటి దరిద్రం? ఇంట్లో ఉండు అన్న పెద్ద మనిషి నీకు ఉండడానికి గది ఇవ్వలేదా? పోనీ ఆయన ఇవ్వకపోతే ఏ స్టోర్ రూమ్లోనో కిచెన్లోనో పడి ఏడవాలి, కానీ ఇలా హాల్లో పడుకుని బయటికి వెళ్ళేటప్పుడు కనిపిస్తూ మాకు మనశ్శాంతి లేకుండా చేయడం ఏమిటి అంటూ అరిచాడు అతను. ఆ అరుపు విన్న ఆమెకి మనసు బాధగా అనిపించడంతో మెల్లిగా పైకి లేచి ఈశ్వర ప్రసాద్ చెప్పినట్లు మెట్ల కింద ఉన్న గెస్ట్ రూమ్ వైపు వెళుతూ ఉంది ఆమె. అది గమనించి, గెస్ట్ రూమ్స్ అన్నవి ఈ ఇంటికి వచ్చే గెస్ట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్, అంతేకాని పనివాళ్ళు నీలాంటి పనికిరాని వాళ్ళు వాడుకోవడానికి కాదు అంటూ పళ్ళు కొరుకుతూ చెప్పాడు రోహిత్. ఆ మాటతో అటుగా పడుతూ ఉన్న శ్రావ్య అడుగులు ఆగిపోయాయి.
బాధగా నిట్టూరుస్తూ ఆ పక్కన ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళ్ళి ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆమె. దాంతో అసహనంగా ఫీల్ అవుతూ, మనసు లేని బండరాయి, ఎన్ని తిట్లు తిట్టినా ఆ గదిలోకి వెళ్ళింది, కానీ ఈ ఇల్లు వదిలి మాత్రం బయటికి పోలేదు. ఈ దరిద్రం ఎప్పటికి వదిలిపోతుందో ఏంటో అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రోహిత్. పైనుంచి దిగుతూ అదంతా చూసిన ఈశ్వర్ ప్రసాద్, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా ఏంటి అని కోపంగా అనుకుంటూ కిందకు దిగుతూ ఉండగా అతని చెయ్యి పట్టి ఆపి, చూడండి, మీరు ఆ అమ్మాయిని ఇంట్లోనే ఉండాలి అన్నారు. మీ మాటకి గౌరవం ఇచ్చి వాడు కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇలాంటి వాటిలో మీరు సలహాలు ఇవ్వకండి. అలా ఇవ్వడం వలన మీ కొడుక్కి మీరు దూరం అవుతారు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఎలాగో సంజయ్ వచ్చేస్తుంది కదా, వచ్చాక ఆలోచిద్దాం. అప్పటి వరకు తనని అక్కడే ఉండనివ్వండి. ఆ అమ్మాయి మూలంగా మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరగడం నాకు ఇష్టం లేదు. అసలే ఎప్పుడూ లేనిది వాడి మీద మీరు చేయి చేసుకున్నారు కూడా అంటూ చెప్పింది భానుమతి. ఆ మాటతో దీర్ఘంగా శ్వాస తీసుకుని ఒక్క నిమిషం ఆలోచించిన ఈశ్వర్ ప్రసాద్కి ఆమె చెప్పింది కూడా నిజమే అనిపించింది. అవును, ఎవరెన్ని చెప్పినా శ్రావ్య వాడి భార్య. వాడి మనసులో ఆమెకి స్థానం ఉంటేనే తప్ప నేను చేసేది ఏమీ ఉండదు. ఈరోజు స్టోర్ రూమ్లో ఉండు అన్న వాడే రేపు నా భార్యగా నా గదిలోకి రా అని పిలిచే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండడం తప్ప నేను చేసేది ఏమీ లేదు అని మనసులో అనుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యాలి అని అనిపించకపోవడంతో అక్కడి నుంచి ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడంతో చాలా రిలాక్స్డ్గా అనిపించింది భానుమతికి. నిన్న అది చేసిన పనికి దాన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఈయన సపోర్ట్ ఇస్తూ ఉండడంతో ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు అలా ఉండను. నా కొడుకు ఇష్టం లేనిది అది ఈ ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అని మనసులో అనుకుని వెళ్ళి స్టోర్ రూమ్ గది తలుపు తట్టింది భానుమతి. తన బాధ ముళ్ళులా మనసులో గుచ్చుతూ ఉంటే ఆ బాధని కన్నీళ్లుగా మార్చుకుంటూ ఉన్న శ్రావ్యకి ఆమె తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో ఆ నీటిని తుడుచుకుని వెళ్ళి డోర్ తీసింది. ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ, వెళ్ళి రూమ్లో కూర్చుని ఉంటే టైం టు టైం అన్నీ నీ కాళ్ళ దగ్గరికి నేను పంపించాలా ఏంటి? ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఆ పప్పులేమీ ఉడకవు. వచ్చి వంటగదిలో ఏం పనుందో చూసి ఏడువు. ఇన్ని రోజులు నా అన్న ఇంట్లో కూతురుగా బాగానే భోగాలు వెళ్ళబోసావు కదా, ఇక్కడ అలా కుదరదు. ఏదైనా పని చేస్తేనే అంత ముద్ద పడేసేది, అర్థమవుతుందా అంటూ అరిచింది భానుమతి. నిన్నటి వరకు నా మేనకోడలు అంటూ వెనక వేసుకువచ్చిన ఆమె ఈరోజు అనాథాన్ని గుర్తు వచ్చేసరికి అధికారం చూపిస్తుంది. బహుశా మనుషులంతా ఇలానే ఉంటారనుకుంటా. ఒక మనిషిని ప్రేమగా చూడాలి అన్నా, మనిషిగా గుర్తించాలి అన్నా ఆమె వెనక ఆస్తి అంతస్తులు ఒకరి అండా దండా ఉండాలనుకుంటా అని మనసులో అనుకుని, అలాగే అత్తయ్య అంటూ చిన్నగా తల ఊపింది శ్రావ్య. ఆ మాటతో ఆమెను పైనుంచి కింద వరకు చూసి, నిన్న కళ్యాణ మండపం నుంచి తెచ్చిన బ్యాగుల్లో నీ బ్యాగ్ కూడా ఉంది, అదిగో ఆ మూలను పడేశాను, వెళ్ళి తెచ్చుకుని డ్రెస్ మార్చుకుని త్వరగా వంటగదిలోకి వెళ్ళు అంటూ ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది భానుమతి. దానితో ఇంట్లో ఒక మూలకు ఉన్న తన బ్యాగ్ తెచ్చుకుని మళ్ళీ ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని వంటగదిలోకి వెళ్ళి అక్కడ పని వాళ్ళతో తను ఒక పని మనిషిలా కలిసిపోయి పనులన్నీ చేస్తూ ఉంది శ్రావ్య. ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చిన రోహిత్, మమ్మీ త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి లేట్ అయిపోతుంది, ఈరోజు అర్జెంట్ మీటింగ్స్ చాలా ఉన్నాయి అంటూ అరుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ పిలుపు వినిపించుకుని వస్తున్నారా అంటూ వచ్చి అతనికి ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ అతని పక్కనే కూర్చుని ఉంది భానుమతి. తన ఫోన్ చూసుకుంటూనే కొంచెం ఆ టిఫిన్ తిన్న అతనికి అది చాలా టేస్టీగా అనిపించింది. వావ్, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది మమ్మీ, నువ్వే చేసావా అంటూ అడిగాడు రోహిత్. నిన్న జరిగిన గొడవకే నాకు తల పగిలిపోతుంది, ఇంకా టిఫిన్ చేసే ఓపిక నాకెక్కడుంటుంది అని మనసులో అనుకుని, లేదురా, దానితో వంటగదిలో పనులు చూసుకోమని చెప్పాను, అందుకని టిఫిన్ చేసినట్లుంది అంటూ చెప్పింది భానుమతి.
ఆ మాటతో ఒక ముక్క నోటిలో పెట్టుకుంటూ ఉన్న అతను కాస్త ఆగిపోయి, అదా, అదంటే ఎవరు అంటూ సీరియస్గా అడిగాడు. ఇంకే ఎవరు, ముసుగు వేసుకు వచ్చి మరి నీ జీవితంలోకి వచ్చింది కదా, ఆ శ్రావ్య, అది అంటూ సాగదీస్తూ అంది భానుమతి. ఆ పేరు వినగానే ఎక్కడి లేని కోపం వచ్చేయడంతో తన ముందు ఉన్న ప్లేట్ విసురు కొట్టి, నేను అది ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడడం లేదు, ఇంకా దాని చేత్తో చేసిన వంట మాత్రం ఎలా తింటాను అనుకుంటున్నావు మమ్మీ, అది చేసింది నాకు పెట్టడానికి అంటూ సీరియస్ అయ్యాడు రోహిత్. ఆ ప్లేట్ వెళ్ళి అప్పుడే కిచెన్ నుండి వాటర్ తీసుకుని వస్తూ ఉన్న శ్రావ్య కాళ్ళ దగ్గర పడింది. దాంతో కంగారుగా తల ఎత్తి అటువైపు చూసిన ఆమెకి కోపంతో ఊగిపోతూ కనిపించాడు రోహిత్. అతను అలా అనడంతో అదిరిపడి, అది కాదు నాన్న, అది ఇంట్లో ఖాళీగానే పడి ఏడుస్తుంది కదా, నీకు ఇంత ద్రోహం చేసిన దానికి మనం కూర్చోబెట్టి సేవలు చేయడం ఏంటి అని అనిపించి నేనే పనులు చేయమన్నాను, కానీ అది తగుదునమ్మా అని నేనే ఇంటి మహారాణిని అన్నట్లు వంట చేసి పెడుతుంది అని అసలు అనుకోలేదు. దానికి నేను అర్థమయ్యేలాగా చెప్తాలే, ఈ పూటకి తిను బంగారం అంటూ కొడుక్కి నచ్చజెప్పాలని చూసింది భానుమతి. ఏంటి మమ్మీ తినేది, అసలు దాని గాలి కూడా నా వైపుకి మళ్ళడానికి నేను అస్సలు ఇష్టపడను, ఇంకా అది చేసిన వంట అంటే అది నాకు విషంతో సమానం, ఆ విషం పెట్టి నన్ను చంపేయాలని చూడొద్దు, అది ఇక్కడ ఉన్నంత కాలం దానితోనే వంట చేస్తాను అంటే చెప్పు, నేను బయట ఎక్కడైనా తినేసి ఇంటికి వస్తాను, అంతే తప్ప అది చేసిన చెత్తంతా తీసుకొచ్చి నా ముందు పెట్టకు, అసలు నాకు అది ఉన్న ఇంట్లో అడుగు పెట్టాలంటేనే ఇరిటేషన్గా ఉంది, కానీ తప్పక నీ గురించి ఆలోచించి వస్తున్నాను అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. అయ్యో, అనవసరంగా ఇలా చేశానేంటి, వాడి మనసుని బాధ పెట్టాను, ఏమీ తినకుండా వెళ్ళిపోయాడు పిచ్చుకన్నా, అక్కడ ఏమైనా తింటాడో లేదో, మేనేజర్కి కాల్ చేసి చెప్పాలి అని మనసులో అనుకుంటూ తల తిప్పి చూసిన ఆమెకి కింద పడి ముక్కలైన ప్లేట్ని జాగ్రత్తగా తీస్తూ కనిపించింది శ్రావ్య. అసలు ఇదంతా దీనివల్లనే అని మనసులో అసహనంగా అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, వినిపించింది కదా వాడు ఏం చెప్పాడో, నువ్వంట వంట చేయకు, ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకో, లేదు కుదరదు ఇలాంటి పనులు నేను చెయ్యలేను అంటే మా అన్నయ్య చాలా కష్టపడి చదివించాడు కదా, ఏదో ఒక ఉద్యోగం చూసుకుని మ్యాక్సిమం వాడి కంటికి కనిపించకుండా బయటే తిరిగి చావు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది భానుమతి. ఆమె అంత కోపంగా తనతో మాట్లాడినా కూడా ఆ కోపంలో తనకు ఒక సలహా ఇచ్చింది. ఇష్టం లేదు అని చేదరించుకుంటున్న మనుషుల కళ్ళ ముందు తిరగడం కన్నా ఆ ఉద్యోగం ఏదో చూసుకుని బయటికి వెళ్ళిపోవడమే బెటర్, నా జీవితం ఏమిటో నేను చూసుకోవాలి కదా అని మనసులో అనుకుని ఇప్పటికిప్పుడు తను ఉద్యోగం సంపాదించడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది ఆమె. అంతమంది తిట్లు శాపనార్థాలు వాళ్ళు అన్న మాటలతో బాగా కడుపు నిండిపోవడంతో అసలు ఆమెకి ఆకలి అన్నదే చచ్చిపోయింది. దాంతో స్టోర్ రూమ్లోకి వెళ్ళి తన జీవితం గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా అక్కడే గడిపేసింది. ఇంట్లో జరుగుతున్నది తెలిసినా కూడా అప్పుడప్పుడు భానుమతికి అలా చెయ్యొద్దు అని చిన్నగా వార్నింగ్ ఇస్తూ పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు ఈశ్వర్ ప్రసాద్. అతను ఇచ్చిన వార్నింగ్ను కూడా పట్టించుకోకుండా వదిలేసి తన ఇష్టానికి తను ప్రవర్తిస్తూ ఉంది భానుమతి. ఒకరోజు నైట్ రాత్రి 11 గంటలు అవుతూ ఉండగా ఏదో కారు వచ్చి ఆ ఇంటి కాంపౌండ్లో ఆగింది. మనసులో ఉన్న బాధ కంటికి వస్తూ ఉన్న కునుకుని కూడా దూరంగా తరిమేయడంతో నిద్ర పట్టక ఆలోచనలతో సహవాసం చేస్తూ ఉన్న శ్రావ్యకి ఆ సౌండ్ వినిపించడంతో, ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు, బావ మావయ్య అయితే 9 గంటలు అవ్వగానే ఇంటికి వచ్చేస్తారు కదా, వాళ్ళకి లేట్ నైట్ ఇంటికి వచ్చే అలవాటు లేదు కదా, మరి ఈ టైంలో ఎవరు వచ్చారు అని అనుకుంటూ మెల్లిగా రూమ్ దాటి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి చూసిన ఆమెకి తాగిన మత్తులో తూలుతూ అడుగులు తడబాటుగా వేస్తూ లోపలికి వస్తూ కనిపించాడు రోహిత్. అతనిని ఆ పరిస్థితిలో చూసి ముందు షాక్ అయింది శ్రావ్య. ఓ మై గాడ్, బావ ఏంటి ఇలా తూలుతూ వస్తున్నాడు, కొంపతీసి తాగాడా, ఒకవేళ అదే నిజమైతే బావ తాగాడు అని తెలిస్తే మావే చంపేస్తారు అని అనుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉన్న ఆమెకి తూలుతూ వస్తూ ఉన్న అతను ఆమె దగ్గరికి వచ్చేసరికి తూలి ముందుకు పడబోయాడు.
దానితో వెంటనే రియాక్ట్ అయి అయ్యో బావా అంటూ అతను పడకుండా పట్టుకుంది శ్రావ్య. అలా పట్టుకుని ఉన్న ఆమె వైపు మత్తుగా చూస్తూ ఉన్నాడు రోహిత్. ఏంటి బావా ఇది, తాగి వచ్చావా కంగారుగా అడిగింది శ్రావ్య. ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ అవునే, తాగే వచ్చాను. నువ్వు చేసిన పనికి తాగి అయినా ఇంటికి వచ్చాను. మరొకడైతే తాగుతూ తాగుతూ ఏ లారీనో చూసుకుని దాని కింద పడి చచ్చి పైకి పోయి ఉండేవాడు. తడబడుతున్న మాటలను కూడా తీసుకుని అన్నాడు రోహిత్. ఏంటి బావా ఆ మాటలు? అతను అన్న ఒక్క మాటకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉండడంతో బాధగా అడిగింది శ్రావ్య. మాటలు కాదే, నువ్వు చేసిన చేతలు, నా తల రాతలు. ఎంత ప్రేమించానే దాన్ని, ప్రాణం అనుకున్నా. దానికోసం ప్రాణం ఇచ్చినా తప్పులేదు అనుకున్నాను. అలాంటిది అది నాకు సొంతమవుతుంది అన్న ఆఖరి క్షణంలో శనిలా దాపరించావు కదే నువ్వు. నా జీవితాన్ని, నా ప్రేమని నాకు దూరం చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావే అంటూ అడిగాడు రోహిత్. నాకు నిజంగా నువ్వు అక్కని ఎంత ప్రేమించావు అని తెలియదు బావా. తెలిసి ఉంటే నేను అసలు ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్నే కాదు. అక్కని ఆ పెళ్లి నుండి పారిపోయినిచ్చేదాన్నే కాదు అని మనసులో అనుకుని ఈ విషయం గురించి అక్క వచ్చాక మాట్లాడుకుందాం బావా. నేను ఎంత చెప్పినా నా మాటలు నమ్మే పరిస్థితిలో నువ్వు లేవు. మావయ్య లెగిస్తే నిన్ను ఈ పరిస్థితిలో ఉండడం చూస్తే చాలా బాధపడతారు. ముందు పద, గదిలోకి తీసుకువెళ్తాను అంటూ అతని చేతిని తన భుజం మీద వేసుకుంది శ్రావ్య. ఆ చెయ్యి వెనక్కి తీసేసి ఆమె భుజం మీద ఆ చెయ్యి వేసి వెనక్కి తోసి బాధపడతారా? ఎందుకు బాధపడతారు? నేను తాగి నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అని బాధపడతారా? ఇంకా నాశనం చేసుకోవడానికి ఏముంది? నా జీవితం ఎప్పుడో నీ మెడలో ఆ తాళి కట్టినప్పుడే నాశనమైపోయింది. ఇంకా నాశనం చేసుకోవడానికి ఇక్కడ జీవితమే లేదు. బ్రతకడానికి మనసులో ఆశ లేదు అంటూ విరక్తిగా చెప్పాడు రోహిత్. అతని మాటలు ముళ్ళులా గుచ్చుతూ ఉండడంతో కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితిలో పడిపోయింది శ్రావ్య. అవి చూసి ఎందుకే నా జీవితాన్ని నాశనం చేసి నువ్వేడుస్తావు? నువ్వు నవ్వాలి కదా. ఎప్పుడు నన్ను ఏడిపించి నవ్వడమే కదా నీకు అలవాటు. అలాగే ఇప్పుడు కూడా నవ్వుకో. నిన్ను ఆపేది ఎవరు? పెద్దగా రాక్షసిలా, దెయ్యంలా నవ్వుకో. నిన్ను ఎవ్వరూ ఆపరు. ఆపాలని ప్రయత్నించినా కూడా ఉన్నాడు కదా మా బాబు, నీ సైడ్ తీసుకుని ఆపనివ్వడు. నవ్వుకోండి. బలి అయిపోయిన నా జీవితం చూసి మీ ఇష్టం వచ్చినట్లు నవ్వుకోండి అని అంటూ తడబడుతూ అడుగులు ముందుకు వేస్తూనే అలా కొంచెం ముందుకు వెళ్ళి కింద పడిపోయాడు రోహిత్. అది చూసి అయ్యో బావా అంటూ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి మెల్లిగా అతన్ని పైకి లేపి తన భుజం మీద అతని చెయ్యి వేసుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ అతని గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టింది ఆమె. సంధ్య, నువ్వు నా జీవితం సంధ్య, నువ్వు నా జీవితం. నిన్ను నన్ను కలవనివ్వకుండా ఆ దెయ్యం శ్రావ్య చేసింది సంధ్య. వదిలిపెట్టను, దాన్ని అంతు చూడకుండా దాన్ని వదిలిపెట్టను అని కలవాట్లు పలుకుతూ అలానే మత్తులో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు రోహిత్. అతని కలవాట్లు చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని అతని కాళ్ళకి ఉన్న షూ తీసి కింద పెట్టి అతని కాళ్ళు బెడ్ మీద పెట్టి సరిగ్గా పెట్టి బ్లాంకెట్ అతని గుండెల వరకు కప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి డోర్ వేసి తన రూమ్ వైపు వెళ్ళడానికి ముందుకు చూసిన ఆమెకి తన వైపు కోపంగా చూస్తూ అక్కడే నిలబడిన భానుమతి కనిపించింది. ఆమెని చూడగానే ఏదో తెలియని భయం మనసులో కలుగుతూ ఉంటే అది అత్తయ్య, బావా అని ఆమె ఏదో అంటూ ఉండగా నోర్ముయ్, నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయకు. ఏంటి, తాళి కట్టి దగ్గరైపోయాను కదా, ఈ రకంగా కూడా దగ్గరైపోతే నిన్ను ఎవరు ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టరు అనుకుంటున్నావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ అడిగింది భానుమతి. ఆ మాటతో అదిరిపడి అయ్యో మీరనుకున్నట్లు కాదు అత్తయ్య అని శ్రావ్య అంటూ ఉండగా ఆపు అన్నట్లు తన చెయ్యి ఆమెకి చూపించి అసలు ఏం బ్రతికే నీది, చిచి అంటూ అడిగింది భానుమతి. ఆ మాటతో నిస్సహాయంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. నేను అలా ఆలోచించి గదిలోకి వెళ్ళలేదు అత్తయ్య,
అసలు ఏం జరిగిందంటే అని ఆమె జరిగింది చెప్తూ ఉండగా, ఏం జరిగినా సరే నువ్వు నీ హద్దుల్లో ఉండు. హద్దు దాటి ప్రవర్తించాలి అన్నా, నా కొడుకుతో కలిసి తప్పు చేసి వాడి జీవితంలోకి బలవంతపు భారీగా రావాలి అని ప్రయత్నించినా చంపి పడేస్తాను, పో అవతలికి అంటూ ఆమె జుట్టు పట్టుకుని కిందికి లాక్కుని వెళ్ళి హాల్లోకి ఒక తోపు తోసింది భానుమతి. దానితో కింద పడిన శ్రావ్య అలానే ఏడుస్తూ ఉండిపోయింది. దరిద్రంలో పట్టుకున్నావు కదా మాకు. నా కొడుకు ఎంత వద్దు అన్నా కూడా నీ మీద జాలిపడి మా ఆయన నిన్ను ఇక్కడ ఉండనిచ్చారు. అది ఆసరాగా తీసుకుని శాశ్వతంగా ఉండిపోవాలి అని ప్రయత్నించావు అంటే చంపేస్తా. నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సారిగా చెప్తున్నాను. నాకు నా కొడుక్కి దూరంగా ఉండు. ఆ సంధ్య వచ్చి జరిగిన నిజం చెప్పే వరకు నీకు ఈ ఇంట్లో ఆశ్రయం మాత్రమే ఇస్తున్నా. ఒక్కసారి నిజం తెలిసాక నీ ప్రాణం ఉంచాలో లేక తీసి పైకి పంపించాలో నా కొడుకు చూసుకుంటాడు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నీ చావుని ముందుకు తెచ్చుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది భానుమతి. వెళుతున్న ఆమె వైపు దీనంగా చూస్తూ, ఎందుకత్తయ్య నేను నిజం చెప్పినా ఎవరు ఎందుకు నమ్మడం లేదు? మీరు నమ్మకపోవడానికి కారణం నా పుట్టుకేనా? నేను అనాథని అవ్వడమేనా? ఇదే మీ సొంత మేనకోడలైతే మీరు ఇలానే ప్రవర్తిస్తారా అని మనసులో అనుకుంటూ, తనకి ఆ జన్మనిచ్చిన దేవుణ్ణి కూడా కోపంగా తిట్టుకుంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ తన ఏడుపుని కంటిన్యూ చేసుకుంది శ్రావ్య. అలా ఏడ్చి ఏడ్చి ఆమె కంటిలో నీరు ఇంకిపోతుంది, కానీ ఆమె మనసులో బాధ మాత్రం తగ్గడం లేదు. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్ తన ఫ్రెండ్ నుండి వస్తున్న కాల్ అవ్వడంతో కళ్ళలో నీళ్లు తుడుచుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పవే అంది శ్రావ్య. ఐఎమ్ సో సారీ శ్రావ్య. నువ్వు అడిగినట్లు నేను చాలా చోట్ల నీ ఉద్యోగం కోసం ప్రయత్నించాను, కానీ ఎవరు సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ ఇవ్వలేము అంటున్నారు. ఫస్ట్ నువ్వు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ రావాలి. ఆ తర్వాత నీ సర్టిఫికెట్స్ వస్తేనే కానీ నీకు జాబ్ దొరికేలా లేదే అంటూ చెప్పింది ఆమె ఫ్రెండ్. ఆ మాట విని భారంగా శ్వాస తీసుకుని వదిలి, సరేలేవే, నా తిప్పలేవో నేను పడతాలే, నువ్వు ఇంక ఈ విషయం వదిలేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే ప్రయత్నం చేసినందుకు అని చెప్పి కాల్ కట్ చేసి, లేదు, సర్టిఫికెట్స్ వచ్చే వరకు వీళ్ళ ఇంట్లో నేను ఉండలేను. అర్జెంటుగా ఏదైనా జాబ్ చూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుని జాబ్ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆమెకి జాబ్ వస్తుందా? సంధ్య వచ్చి జరిగిన నిజం చెప్తుందా? నిజం తెలుసుకున్న రోహిత్ ఆమెని భారీగా అంగీకరిస్తాడా? అసలు సంధ్య ఇదంతా ఎందుకు చేసింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మరొక ఎపిసోడ్లో మరొక రోజు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.